సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ బారిన పడకుండా ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకల చర్యలు తీసుకుంటుండగా మానవతా దృక్పథంతో భార్యాభర్తల ఇరువులు సొంత నిధులతో కంటోన్మెంట్ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ను చల్లించడం జరిగింది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి భానుక నర్మద భర్త సీనియర్ బీజేపీ నేత భానుక మల్లికార్జున్ కరోనా వైరస్ మూలంగా గత ఏడాది క్రితం ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా వారిరువురు ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుత ఈ తరుణంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుండడంతో భానుక నర్మద మల్లికార్జునులు వారు నివసిస్తున్న 6వ వార్డులోనే కాకుండా కంటోన్మెంట్ పరిధిలోనే ప్రజల కోరిక మేరకు వాహనం ద్వారా సోడియం హైపోక్లోరైడ్ వాటర్ను స్ప్రే చేయించడం జరిగింది. మంగళవారం నాడు డైమండ్ పాయింట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ఆవిర్భావ సభ వేదిక పరిసరాల్లో ఈ స్ప్రే చెల్లించడం మీడియా దృష్టిలో పడ్డారు. ఈరోజు కంటోన్మెంట్లో కరోనా సెకండ్ ఫేజ్లో చాలా తీవ్రంగా ఉంది. సుమారు మా దృష్టికి వచ్చింది 300 పై కేసులు ఉన్నాయని తెలిసింది. కాబట్టి ఇటీవల కాలనీ బస్తీ వాసుల వాళ్ళ కోరిక మేరకు మా సొంత నిధులతోటి స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. ప్రతి బస్తీలో, ప్రతి ఇంటిలో, ప్రతి కాలనీలో ఏదేమన్నా కంటోన్మెంట్ అధికారులు గిట ఈ కరోనా విషయంలో ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి ఈ తీవ్రతను తగ్గించే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటాము. నమస్కారము. ఈరోజు 41వ స్థాపనా దివస్ సందర్భంలో మన కంటోన్మెంట్ డైమండ్ పాయింట్ దగ్గర జెండా ఎగురవేయడం జరిగింది. మన కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఎంతమంది నాయకులు, కార్యకర్తల వాళ్ళ కష్టము, వాళ్ళ త్యాగమే ఈ రోజు ఫలితము. 1980లో 2 సీట్లు లోక్సభలో, అదే ఈ రోజు 303 ఉన్నాయంటే బీజేపీ ఎంత పుంజుకొస్తుంది, అది మనకు చాలా గర్వకారణము. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నినాదం సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరు కార్యకర్తలను కోరుతున్నాను. దేశం అన్నిటికంటే ముందు అని కేవలం మన భారతీయ జనతా పార్టీలోనే ఉంది, ఇది ఎక్కడా లేదు. సో మనమందరం భారతీయ జనతా పార్టీకి అసోసియేట్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కార్యకర్తలందరూ కూడా మీకు ఏ కష్టం వచ్చినా మన రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ అన్న గారు మేమందరము మీ వెనకాల ఉన్నాము. ఏ కష్టం ఉన్నా కానీ కలిసి మనం ముందుకు వెళ్దాము, మన దేశాన్ని ముందు బాగు చేసుకుందాము. భారత్ మాతాకి